సరైన పాలన అందించకపోతే ప్రజలే తిరస్కరిస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదల సంక్షేమం అనేది ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక అంశాలపై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. పని చేయకపోతే ప్రజల ఇంటికి పంపిస్తారని అన్నారు. సంపద సృష్టించడం కాదు, అది ప్రజలకు అందేలా చేయాలని సూచించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టారు డిప్యూటీ సీఎం గారు. పల్లె పండగ ద్వారా 4000 కిలోమీటర్లకు నాంది పలికారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అడవి తల్లి బాటతో గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం, శివార్ గ్రామాలకు 4G నెట్వర్క్స్ వేయడం, ఇంకొక పక్క 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశాం. 95 CSS పథకాలని పునరుద్ధరించాం. ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కొళాయిలు ఇస్తున్నాం. ఏదైతే ఇది కానీ మనం పూర్తి చేయగలిగితే ఎక్సెప్ట్ 15-16% తప్ప అక్కడ అన్ని పూర్తి అవుతాయి. అది కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్ ఆలోచిస్తున్నాం. తొందరలోనే ఇవన్నీ మనం చేయగలిగితే మేజర్ అచీవ్మెంట్. లాస్ట్ టైం చేసిన తప్పుల్ని ఆ డబ్బులు కానీ మొత్తంగా వచ్చుంటే 80,000 కోట్లు రావాలి. అది కూడా తేకుండా తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించాం. వాళ్ళు కూడా 25,000 కోట్లు ఒప్పుకున్నారు. కాబట్టి 90% సమస్య ముందు పరిష్కారం అవుతుంది, తర్వాత లాజికల్గా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 100 రోజుల్లోనే అందరి నివా పనులు పూర్తి చేశాం. 3,500 కోట్లు పెట్టాం. రాయలసీమలో నీళ్లు పుష్కలంగా ఇవ్వగలిగాం. ఇంకొక పక్క చెరువులు ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరిచ్చాం. సాగునీటి ప్రాజెక్టుల కోసం 23 నెలల్లో 24,000 కోట్ల రూపాయలు, నెలకు 1,000 కోట్ల పైన ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంకొక పక్కన వేగంగా అమరావతి, పోలవరం, దెర్ ఇస్ నో నెగోషియేషన్. పోలవరం నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నా. ఇది పూర్తి చేస్తాం. అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారవుతుంది. తుంగభద్ర గేట్ల మరమ్మతులు పూర్తి. ఏపీ వాటాగా 55 కోట్లు కేటాయించడమే కాకుండా పనులు పూర్తి చేశాం. ప్రాజెక్టు మరమ్మతులకు 610 కోట్ల రూపాయలు గాలి కొదిలేస్తే డబ్బులిచ్చి భద్రత కోసం ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికల తీత, లేకుంటే లాకుల మరమ్మతులు ఇవన్నీ చేయమన్నాం. దీనికి నీటి భద్రత కోసం 6,047 సాగునీటి సంఘాలను ఎన్నికలు పెట్టాం. మీకు అందరికీ బాధ్యత అప్పచెప్పాం. ఈ సంవత్సరం పూర్తి చేసి పనులన్నీ కూడా ఎక్కడైనా కానీ అడ్డంకులుంటే అది మీ బాధ్యత, అది కంపల్సరీగా చేయాలి. చివరి భూములకు సుజావుగా నీళ్లు వెళ్ళాలి. ఎక్కడ కూడా పంటలు ముంపు గురి కాకూడదు. ఇది మీరంతా మ్యాండేటరీగా తీసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించాం. క్వాంటమ్ వ్యాలీనే కాకుండా భవనాన్ని ఇనాగ్రేట్ చేశాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఏఎం గ్రీన్ అమోనియాకు శంకుస్థాపన చేస్తున్నాం. 2 ఏళ్లలో ప్రపంచానికి గ్రీన్ అమోనియా ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించే పరిస్థితికి వచ్చాం. వెలుగొండ ప్రాజెక్టు 571 కోట్లు ఓసారి 30 ఏళ్ల మునుపు నేనే ప్రారంభించాను. ఆ రోజు ఫౌండేషన్ వేసి ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండ పూర్తి చేసి కరువు ప్రాంతమైన మార్కాపూర్ జిల్లాకు నీళ్లు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. విల్ కంప్లీట్ ఇట్. కలెక్టర్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం ఇప్పుడు 571 కోట్లు ఖర్చు పెట్టాం. 450 కోట్లతో లైనింగ్, రిటర్నింగ్ వాల్ పనులన్నీ చేస్తున్నాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేశాం. 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి ఇవన్నీ కూడా దగ్గర 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇక్కడ బెటర్ ఇంటర్వెన్షన్, మ్యాంగో ఫ్రూట్ కవర్ ఇది ఏ గేమ్ చేంజర్. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే 3 times ఎక్కువ వచ్చే
అవకాశం ఉంది, క్వాలిటీ వస్తుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన రాష్ట్ర అభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28% రీచ్ అయ్యాం. అవర్ టార్గెట్ ఈజ్ 15. మీకు అందరికి మైండ్లో ఉండాలి, 15+ అచీవ్ చేస్తే మీరు అచీవ్ చేసినట్టు, 15 కంటే తగ్గితే మీరు లో పర్ఫార్మింగ్. ఇది కూడా మీకు గుర్తుపెట్టుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన నాలా చట్టం రద్దు చేశాం, రాజముద్రతో పట్టాపాస్ పుస్తకాలు ఇస్తున్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, గేట్స్ ఫౌండేషన్తో సంజీవని, డిజిటల్ హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. విద్యా వ్యవస్థలో పెను మార్పులు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, 10లో అత్యున్నతమైన ఫలితాల సాధన, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్, పారదర్శకంగా బదిలీలు, ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఇక్కడ విద్యాశాఖలో చేసినటువంటి కొన్ని మార్పుల్ని పంచాయతీరాజ్ శాఖలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు, విద్యాశాఖలో తీసుకొచ్చారు. ఇది ఆల్ డిపార్ట్మెంట్లో గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్స్ని బట్టి టీచర్స్ని రీఅలొకేషన్ చేయడం, దానివల్ల క్వాలిటీ సఫర్ కాదు. పంచాయతీరాజ్లో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి ప్రమోషన్స్ అన్ని క్లియర్ చేసి ప్రమోషన్స్ ఇచ్చి ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. గాడిన పడినటువంటి విద్యుత్ రంగం ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేశాం. నేను క్లియర్గా టార్గెట్ ఇచ్చాను, ₹1.20 2029కి ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఆఫ్ యూనిట్ తగ్గాలి. ఇక్కడ ₹1.20 ఇంపాసిబుల్ థింగ్ మీరు చేయగలిగితే మీరు ఎందుకు చేయలేరు? ఓన్లీ ది వే ఇన్నోవేషన్. ఇంకొక పక్కన 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఇస్తున్నాం. టాప్ ప్రియారిటీ రూఫ్ టాప్ కోసం ఇది టాప్ ప్రియారిటీ. మీరందరూ కానీ మోటివేట్ చేసి ప్రతి ఒక్క రైతు పొలం దగ్గర ఆ పంప్ సెట్ కానీ కోసం పెట్టుకోగలిగితే ఉచితంగా పెడతాం. అది పెట్టుకోగలిగితే ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పీసీలకు అదనంగా రూఫ్ టాప్ 20,000 ఇస్తున్నాం. తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి డ్రగ్స్ని పూర్తిగా అరికట్టామని చెప్పలేదు, కానీ ఇంకా చేయాల్సి చాలా ఉంది. ఆ దిశగా ముందుకు పోతున్నాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరీ గవర్నెన్స్ కానీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటా డ్రివన్, విద్యుత్ నిర్వహణ, P4 అన్ని మానిటర్ చేస్తున్నాం. ఐఎమ్ స్పెండింగ్ వీక్లీ 2.5 hours minimum on real-time governance. To control my party, I am spending 2 hours who is doing what in the party also.